హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మణికృష్ణ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన వీడియోస్ని ఫాలో అయినట్లయితే మనకి ఇలాంటి వీడియోస్ అనేది మీకు చిటికలు అనేది వస్తూ ఉంటాయి. మీకు రిక్వెస్ట్ మీకు కావాల్సిన వీడియోస్ అనేది ప్రొవైడ్ చేయడానికి మేము అన్ని టైంలో ఎనీ టైం అనేది మేము రెడీగానే ఉంటాము. మీకు టెలిగ్రామ్లో కానివ్వండి, వాట్సాప్ గ్రూప్లో కానివ్వండి ఫాలో అవ్వాలనుకున్నట్లయితే మనం ఛానల్ అబౌట్లోకి వెళ్ళేసి మీరు మన వాట్సాప్ నెంబర్ అనేది ఉంది, దానిలోకి వెళ్ళేసి మనకి మెసేజ్ చేసినట్లయితే మీకు ఎలాంటి నోట్స్ కానివ్వండి, క్వశ్చన్స్ కానివ్వండి, అడ్వైజెస్ కానివ్వండి, డౌట్స్ కానివ్వండి క్లియర్ చేయడానికి మేము ప్రయత్నిస్తాము. అయితే మనం డైరెక్ట్ వీడియోలోకి అనేది వెళ్ళిపోదాము. మీకు ఇంతకుముందు వీడియోస్లోనే మేము చెప్పేసి ఉంటాము ఇష్యూ ఆఫ్ షేర్స్ కానివ్వండి, ఎట్పార్ అంటే షేర్ యొక్క రేట్గా అమ్మినప్పుడు ఎలా చేయాలి, అదేవిధంగా షేర్ని డిస్కౌంట్కి ఇచ్చినప్పుడు ఎలా చేయాలి, అదేవిధంగా షేర్ని ప్రీమియం అంటే ఏం లేదంటే ఇక్కడ వచ్చేటప్పటికి ఎక్స్ట్రా రేట్కి పెట్టి అమ్మడంలో మనం కంపెనీ అనేది ఎలా స్టెప్స్ అనేది తీసుకుంటుంది అనేది ఈ ప్రాబ్లం తెలుసుకుందాము. ఈ తమిళ చూడగానే అర్థమైపోతుంది ప్రీమియం అనేది ఒక ప్రాబ్లం అనేది ఉంటుంది, దాని గురించి మనం తెలుసుకోబోతున్నాం అనేది. అయితే మనం డైరెక్ట్ ప్రాబ్లంలోకి వెళ్ళేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఏంటంటే ఇక్కడ ఇష్యూ ఏమి ఉండదండి. ఒక కంపెనీ ఎవరైతే డెవలప్ అయిన కంపెనీ ఉంటుందో, మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే రిలయన్స్ అనేది ఇంతకుముందు జియో రాకముందు ఒకలా ఉంటుంది, జియో వచ్చిన తర్వాత ఇంకోలా ఉంది. జియో వచ్చిన తర్వాత దాని రిలయన్స్ యొక్క సేల్స్ అనేది పెరగడం జరిగింది. అలాంటప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు సేల్స్ రేట్ అనేది ఫిక్స్ చేస్తుంటారు. ఫిక్స్ అనేది 10 రూపీస్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పుకునేటప్పటికి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, జియో షేర్స్ అనేది 100 రూపీస్ అండ్ 20 రూపీస్ అనేది ఉండదు, కానీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను 10 రూపీస్ అని పెట్టుకున్నారు ముందు. కానీ ఇప్పుడు వచ్చినప్పటికీ వాళ్ళకి ప్రాఫిట్స్ అనేది పెరిగిపోయింది. ప్రాఫిట్స్ అనేది పెరగడం వల్ల వాళ్ళకి ఎక్కువ ప్రాఫిట్స్ వస్తున్నాయి. కానీ వీళ్ళు వాళ్ళకి ప్రీమియం అనేది పెట్టుకుంటారు. ప్రీమియం అంటే ఎక్స్ట్రా మనీ కూడా దాన్ని యాడ్ చేసుకుంటారు. ప్రీమియం అని దాని ఎక్స్ట్రా మనీని పెట్టుకుంటారు. అండ్ 2 రూపీస్ అంటే ఒక 100 రూపీస్కి ఒక 200 ఇంకొక 100 యాడ్ చేసుకునేసి ప్రీమియం అని పెడతారు. దాన్ని మనం ఇక్కడ ప్రీమియం అంటాము, ఎక్స్ట్రా మనీని వసూలు చేయడం షేర్స్ మీద. అయితే మీకు ప్రాబ్లంలోకి వెళ్ళినప్పుడు మీకు అర్థమవుతుందండి. ఇప్పుడు చూసినప్పటికీ వాణి అండ్ కో ఇష్యూడ్ 15,000 ఈక్విటీ షేర్స్ ఆర్ 10 రూపీస్ ఈచ్ ఎట్ ఏ ప్రీమియం ఆఫ్ 2 రూపీస్ పర్ షేర్. ఇప్పుడు షేర్ రేట్ వచ్చేటప్పటికి 10 రూపాయలే, కానీ ఎక్స్ట్రాగా ప్రీమియం 2 రూపీస్ అనేది పే చేయాలి. ఎవరైతే షేర్స్ కొంటున్నారో వాళ్ళు కంపెనీకి అనేది పే చేయాలి. ఎందుకంటే ఈ కంపెనీ అనేది డెవలప్ అయిపోయింది ఆల్రెడీ. కాబట్టి వీళ్ళు ప్రాఫిట్స్ పొందాలి అనుకున్నట్లయితే ఆ కంపెనీలో జాయిన్ అయ్యి లేదా వాళ్ళు షేర్స్ కొని వాళ్ళు 2 రూపీస్ అనేది ఎక్స్ట్రా అనేది పే చేయాలి. అయితే పేబుల్ 2 రూపీస్ ఆన్ అప్లికేషన్ అండ్ అలాట్మెంట్ ఎంత 6 రూపీస్ పర్ షేర్కి వచ్చేసి ఇంక్లూడింగ్ ప్రీమియంతో కలిసి అంట. ఇప్పుడు ప్రీమియము ఇంతకుముందు చెప్పినండి, డిస్కౌంట్ కానివ్వండి లేకపోతే ప్రీమియం కానివ్వండి, ఏ ట్రాన్సాక్షన్స్ వచ్చినా ఎక్స్ట్రావి అంటే టాపిక్స్ మనీ తీసుకోవడం కానివ్వండి, యాడ్ చేయడం కానివ్వండి, షేర్ అమౌంట్లలో అలాట్మెంట్లోనే మనం అడ్జస్ట్మెంట్ చేయాలి. అడ్జస్ట్మెంట్ అంటే ట్రాన్సాక్షన్స్లో చూపించుకోవాలి. అది ఎలా ఏంటి అని చూపిస్తాను. అండ్ 2 రూపీస్ ఆఫ్ ఫస్ట్ కాల్లో మనం 2 రూపీస్ అని పే చేయాలి. అదేవిధంగా బ్యాలెన్స్ ఆన్ ఫైనల్ కాల్, ఇంకేమైనా అమౌంట్ మిగిలి ఉంటుందో అది ఫైనల్ కాల్లో పెట్టుకుంటాము. ఇప్పుడు మీరు టోటల్ చేసి చూద్దామండి. అప్లికేషన్ 2 రూపీస్, అలాగే 6 రూపీస్ అలాట్మెంట్ అన్నారు ఇంక్లూడింగ్ ప్రీమియంతో కలిపి. అంటే ఇక్కడ 4 రూపీస్ ఉన్నట్టండి. ప్రీమియం అమౌంట్ ఎంత ఉంది, 2 రూపీస్ యాడ్ అయ్యి ఉంది, మొత్తం 6 రూపీస్ ఉంది. మామూలుగా అలాట్మెంట్ వచ్చేసేపటికి 4 రూపీస్, 4 and 6 ఎంత 6 అవుతుంది. మరి ఇక్కడ పోస్ట్ కాల్ వచ్చి 2 రూపీస్. మనకి ఇంకా బ్యాలెన్స్ 2 రూపీస్ కాల్ ఉంది కాబట్టి దాన్ని ఇక్కడ డైరెక్ట్ అమౌంట్ చెప్పకుండా బ్యాలెన్స్ ఎంతైతే ఉంటుందో దాన్ని ఫైనల్ కాల్లో పిలవడం జరుగుతుంది అని చెప్పారు. గుర్తుపెట్టుకోవాలి, కన్ఫ్యూజ్ చేసేస్తారు ప్రాబ్లంలో. ఏమీ లేదండి, ఇక్కడ 6 రూపీస్లో 2 రూపీస్ అనేది యాడ్ అయ్యి ఉంది. అంటే ఇప్పుడు 2 రూపీస్ లెస్ చేసినట్లయితే ఎంతండి, 4 రూపీస్. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 2 రూపీస్ అప్లికేషన్కి 2 రూపీస్ ఫస్ట్ కాల్కి ఎంతండి, ఇది 4 8 అవుతుంది. ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంది, 2 రూపీస్. అది బ్యాలెన్స్ ఆన్ ఫైనల్ కాల్లో మనం తీసుకోవాలి. ఆల్ ది మనీ డ్యూలీ రిసీవ్డ్ పాస్ నెసెసరీ జనరల్ ఎంట్రీస్. నేను ఈ ప్రాబ్లంలో వచ్చేటప్పటికి ఓన్లీ జనరల్ ఎంట్రీస్ చెప్పాలనుకుంటున్నాను. బ్యాలెన్స్ షీట్ అండ్ జనరల్ లెడ్జెస్ అనేది మీకు వేయడం వచ్చేసిందని నేను ఉద్దేశము. ఎందుకంటే డిస్కౌంట్ అకౌంట్స్ చూసిన వాళ్ళకే అర్థమవుతుంది డిస్కౌంట్లో ఎలా వేసామో. సేమ్ అండి, ఒక అకౌంట్ అనేది ఎక్స్ట్రా వస్తుంది అంతేను, బ్యాంక్ అంతేను, ఈక్విటీ షేర్స్ అంతేను. తర్వాత వచ్చేటప్పటికి బ్యాలెన్స్ షీట్ కూడా సేమ్ వస్తుంది, కాకపోతే అక్కడ ప్రీమియం అనేది అమౌంట్ అనేది వేస్తాము. తర్వాత మళ్ళీ దాని మీద కూడా ప్రాబ్లం కావాలన్నట్లయితే మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చినట్లయితే చెప్తాను. మీకు క్లారిటీ వచ్చేసినట్లయితే ఆ వీడియో చూసి మీరు వేసేసుకోవచ్చు.
డేట్ అండ్ పర్టికులర్స్ అండ్ ఎల్ఎఫ్ అండ్ డెబిట్ అండ్ క్రెడిట్ అనేది వేసేసుకున్నాము. ఇది పర్ఫార్మా అండి. వాణి అండ్కో జనరల్ ఎంట్రీస్ యాజ్ ఆన్ డేట్ వేసుకోవాలి. డేట్ అనేది మస్ట్ అండ్ షుడ్గా అనేది పాటించాలండి. డేట్ అనేది ఇచ్చినట్లయితే డేట్ ఇచ్చిన ప్రాబ్లం అనేది ఒకటి చెప్తారండి. అదేవిధంగా కొంతమంది ఇవి చిన్నపిల్లలు వేసే ప్రాబ్లమ్స్ బ్రో, మాకు ఇంకొకరు టఫ్గా ఉండేది ఇవ్వండి, లేకపోతే ఇవి చిన్నపిల్లలు వేస్తారు అది ఇది అని కామెంట్ చేస్తున్నారు. బట్ నేను ఏమంటున్నానంటే ప్రతి ఒక్కరు నేర్చుకోవాలంటే స్టార్టింగ్ నుంచి నేర్చుకోవాలి. ఒకేసారి కొండ ఎక్కేయడం అంటే కుదరదు. కొంచెం కొంచెం ఎక్కుతూ పోతే మీకు అప్పటికి అలాంటి ప్రెజర్ అనేది తెలియదు. ఒకేసారి ఎక్కినట్లయితే ఎలాంటి ప్రాక్టీస్ లేకుండా, ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఎక్కినట్లయితే మీకు ఏదో ఒక ప్రాబ్లం అనేది వచ్చేస్తుంది. ఆ ప్రాబ్లమ్స్ లేకుండా నేను చిన్న ప్రాబ్లం నుంచి పెద్ద ప్రాబ్లం వరకు చెప్పుకుంటూ వెళ్తాను. ఇప్పుడు వరకు మీకు అర్థమై ఉంటుంది షేర్స్ అనేది ఎక్కడ ఎలా వేసుకుంటాము, ఎలా బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసుకుంటాం అన్నిటిని నేను క్లారిటీగా చెప్పాను అనుకుంటున్నాను. మీకు అర్థమైనట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అర్థం కాకపోయినా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే వీడియోకి వీడియో డిఫరెన్స్ అనేది ఉంటుంది డెవలప్మెంట్ అనేది. ఇప్పుడు డైరెక్ట్ మన ప్రాబ్లంలోకి వెళ్ళిపోతామండి. మన అప్లికేషన్స్ పంపించాం కదా, అప్లికేషన్ అమౌంట్ అనేది వచ్చేసింది. బ్యాంక్ అకౌంట్ డేటా టు ఈక్విటీ షేర్ అప్లికేషన్ అమౌంట్ అనేది వచ్చేసింది. 15,000 షేర్స్కి మనకి ₹2 లెక్కన వచ్చినట్లయితే 30,000 అమౌంట్ అనేది వచ్చేసింది. దాన్ని రాసుకుంటాము. నేను ప్రత్యేకంగా చెప్పనండి, ఇవన్నీ వచ్చిన అమౌంట్ని క్యాపిటల్కి పంపించేస్తున్నాను. నేను ఇంక చెప్పాలనుకున్నది ఈ పాయింట్ చెప్పాలనుకున్నాను, ఎందుకంటే ఇక్కడ ఆపేశానండి. ఇది మీకు తెలిసిన ట్రాన్సాక్షన్సే. ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అకౌంట్ డేటా టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ టు ఈక్విటీ షేర్ ప్రీమియం అకౌంట్. ఒక నిమిషం అండి, ఇక్కడ చూసారా ₹6 పర్ షేర్ అలాట్మెంట్ ఇంక్లూడింగ్ ప్రీమియంతో కలిసి ఉంది. ప్రీమియంతో కలిసి ఉందంటే ఎంత బ్రో? ఇప్పుడు చూసుకుందాం. 15,000 ఇంటూ 6 వేసుకున్నట్లయితే 90,000 అమౌంట్ అనేది అలాట్మెంట్లో మనం పిలవడం జరిగింది. మనకి వచ్చింది. ఆ అమౌంట్లో రావాలని రాసుకున్నాము. అలాట్మెంట్ అంటే రావాలని రాసుకున్నాము. ఈక్విటీ షేర్కి ఎంత పంపిస్తామండి? ₹4. అంటే 15 ఇంటూ 4 వేసినట్లయితే 15,000 ఇంటూ 4 వేసినట్లయితే 60,000 అమౌంట్ అనేది క్యాపిటల్కి పంపిస్తాం. ఈక్విటీ షేర్ ప్రీమియం అకౌంట్కి ఎంత పంపిస్తామండి? 30,000. 30,000 ఎందుకు వచ్చింది? 15,000 ఇంటూ ₹2 చేసినట్లయితే 30,000 వస్తుంది. ఇక్కడ డివైడ్ అయిపోయిందా? మీకు డిస్కౌంట్లో చూసినట్లయితే అది డెబిటార్లో వచ్చింది. ఇది ప్రీమియం కాబట్టి, అమౌంట్ కాబట్టి, అని మనకి ప్రాఫిట్ కాబట్టి దాన్ని ప్రీమియంలో వేసుకుంటాం. అర్థమైందా? ఇదండి ఇక్కడ నావిగేషన్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ అదే రాసుకుంటామండి. బీయింగ్ ఈక్విటీ షేర్ అలాట్మెంట్ మనీ డ్యూ విత్ ప్రైమ్ అంటే డ్యూతో కలిపి ప్రైమ్ మనీ కూడా అలాట్మెంట్లో పిలుస్తున్నాము అని ఇక్కడ అర్థము. నావిగేషన్స్ అనేది ఖచ్చితంగా రాయాలండి. ఇవి అకౌంట్స్కి ఒక గుండె లాంటివి. అంటే మీరు ఏం చేశారో అని తెలుసుకోవడానికి వాళ్ళు నావిగేషన్స్ అనేది ఇప్పుడు ఆడిట్లో టాలీ కానివ్వండి, ఏమేమి చేసినా కానివ్వండి, వాళ్ళు నావిగేషన్ అని రాస్తారు ప్రతి ట్రాన్సాక్షన్ కింద ఏంటి అనేది. అలాగే బ్యాంక్ అకౌంట్ డేటా టు ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అకౌంట్. ఇప్పుడు మనం పిలిచిన అమౌంట్ అంతా వచ్చింది అంత ఎలా తెలుస్తుంది? వాళ్ళు మనకి అమౌంట్ అనేది ఎలాంటి ప్రాబ్లం కానీ చెప్పకపోయినట్లయితే, రిజెక్షన్ కాకపోయినట్లయితే మనకి అంత అమౌంట్ వచ్చినట్టు తెలిసిపోతుంది. ఇక్కడ మొత్తం అమౌంట్ వచ్చేసిందండి 90,000 అమౌంట్. దాన్ని అలాట్మెంట్ అకౌంట్ కింద వచ్చిందని ఇక్కడ రాసుకున్నాము 90,000. అలాగే ఇక్కడ ఏం రాసుకుంటాం? బీయింగ్ ఈక్విటీ షేర్ అలాట్మెంట్ మనీ రిసీవ్డ్ విత్ ప్రీమియంతో కలిపి మరి అలాట్మెంట్ మనీ కలిసి వచ్చేసింది అని రాసుకున్నాము. అంతేనండి. ఎక్స్ట్రా పాయింట్స్ ఏమున్నాయి? ఈక్విటీ షేర్ పోస్ట్ కాల్ అకౌంట్ డేటా టు ఈక్విటీ షేర్ క్యాపిటల్. మనం ఇక్కడ కాల్ చేస్తున్నామండి. ఇంకా ₹2 అనేది మీరు పంపించండి. అంటే ఇక్కడ ₹2 అని చెప్తున్నాను, బట్ అక్కడ వచ్చేటప్పటికి కంపెనీ షేర్స్ విషయంలోకి వచ్చేటప్పటికి ఒక 500 ఉండొచ్చు, 15,000 ఉండొచ్చు, 15,000 ఉండొచ్చు. అలాగా అమౌంట్స్ ఉంటాయి. ఒకేసారి అంతా షేర్ హోల్డర్ అమౌంట్ అంతా సెండ్ చేయడానికి కుదరదండి. ఎందుకంటే ఒక బర్డెన్ అనేది కంపెనీ మీద పడుతుంది, అదేవిధంగా పే చేసే షేర్ హోల్డర్ మీద పడుతుంది. కాబట్టి వీళ్ళు ఫస్ట్గా అప్లికేషన్ ద్వారా అమౌంట్ తీసుకుంటారు, తర్వాత అలాట్మెంట్స్ ద్వారా తీసుకుంటారు, తర్వాత పోస్ట్ కాల్ అండ్ సెకండ్ కాల్ అండ్ థర్డ్ కాల్ అని కానీ ఫైనల్ కాల్ అని కానివ్వండి తీసుకోవడం జరుగుతుంది. మ్యాక్సిమం వచ్చేటప్పటికి 3 కాల్స్లో మనీ అంతా రికవర్ చేసుకోవడానికి ప్లాన్ వేసుకుంటారు. ఇప్పుడు వచ్చేటప్పటికి పోస్ట్ కాల్లో పిలవడం జరిగింది. అంటే మీరు అమౌంట్ పంపించండి అని 15,000 ఇంటూ 2 చేసినట్లయితే మనకి 30,000 అనేది అమౌంట్ అనేది వస్తుంది. అమౌంట్ మీ కాడి నుంచి రావాలి, షేర్ క్యాపిటల్ అనేది రాసుకుంటాము. అంటే షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి రావాలని ఇక్కడ రాసుకున్నాము.
తర్వాత బ్యాంక్ అకౌంట్ డేటా టు ఈక్విటీ షేర్ పోస్ట్ కాల్ అమౌంట్ వచ్చేసింది కాబట్టి మనకి రిసీవ్డ్ అని రాసుకున్నాము. ఇక్కడ రాలేదు కాబట్టి రావాలి అని రాసుకున్నప్పుడు డ్యూ అని రాసుకోవాలి. వచ్చేసినప్పుడు మనం దాన్ని బ్యాంక్ అకౌంట్ డేటా టు ఈక్విటీ షేర్ పోస్ట్ కాల్ అకౌంట్ అనేది రాసేస్తున్నాము. తర్వాత వచ్చేటప్పటికి నెక్స్ట్ ఏంటండి, మనకి ఫైనల్ కాల్ అంటే ఎలా చెప్తున్నామో అది బ్యాలెన్స్ ఒకసారి ప్రాబ్లం చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక మనకి అమౌంట్ అనేది చెప్పలేదు, కానీ ఖచ్చితంగా ఇది కన్ఫ్యూజ్ చేశారు. ఇక్కడ అప్లికేషన్ 2 రూపీస్, అలాట్మెంట్ 6 రూపీస్, అలాగే పోస్ట్ కాల్ వచ్చి 2 రూపీస్, మొత్తం టోటల్ చేసినట్లయితే 10 రూపీస్ అయిపోతుంది. కానీ ఇక్కడ మనకి ఒక చిన్న పాయింట్, ఇంక్లూడింగ్ ప్రీమియం అన్నాడు కదా, అంటే 2, 4, 4, 6 ఓకేనా. ఇది కట్ చేసి ఇప్పుడు చూసుకునేటప్పటికి ఈక్విటీ షేర్ ఫైనల్ కాల్ అకౌంట్ డేటా టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ మనకి డ్యూ అమౌంట్ రావాలండి 2 రూపీస్కి. ఆ 2 రూపీస్కి ఇక్కడ వచ్చేసింది, డ్యూ అనేది రాసుకున్నాము. అదేవిధంగా 30,000 అనేది వేసేసుకున్నాము. డ్యూ అమౌంట్ వచ్చేసింది కాబట్టి బ్యాంక్ అకౌంట్ డేటా టు ఈక్విటీ షేర్ ఫైనల్ కాల్ అమౌంట్ అనేది వేసేసుకున్నామండి. ఈ 30,000 అనేది ప్రాబ్లం అనేది ఇక్కడికి అయిపోయిందండి. నేను బ్యాలెన్స్ షీట్ అండ్ లెడ్జర్ సైజ్ చూపించట్లేదు, ఎందుకంటే ఈ కంటెంట్ అనేది కొంచెం మీకు అర్థమయ్యేలాగా నేను ఎక్కువ టైం తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి మీకు బ్యాలెన్స్ షీట్ మళ్ళీ చూపిస్తానండి. మీకు ఎక్కడైనా డౌట్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా అనేది కామెంట్ చేయండి, మేము డౌట్స్ అనేది క్లియర్ చేస్తాము. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియోలో అంతే. జై హింద్.